గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏదైనా నోటిఫికేషన్‌లో వేకెన్సీస్ ఏ క్యాస్ట్‌కి ఎంత ఫిక్స్ చేయాలన్నది రోస్టర్ పాయింట్‌ల పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియో పూర్తిగా చూడండి. తెలంగాణ ప్రభుత్వ నియామకాల్లో గానీ, ఆంధ్రాలో గానీ 100 పాయింట్ల రోస్టర్ విధానం ఫాలో అవుతారనమాట. సో, ఇవి తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం 100 పాయింట్ల రోస్టర్ విధానం ఆధారంగా జరుగుతాయి. రోస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఖాళీ పోస్టును ఏ రిజర్వేషన్ కేటగిరీకి కేటాయించాలో ముందుగానే నిర్ణయించడం. దీనివల్ల రిజర్వేషన్లు చట్టబద్ధంగా సమానంగా అమలవుతాయి. ఒక అజంప్షన్ కాకుండా ఒక నిర్దిష్ట క్రమంలో పోస్టుల భర్తీ చేయబడతాయి. సో తెలంగాణలో కింది కేటగిరీలు ఉన్నాయి. ఓసీ, షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ, షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ, బీసీలో ఏబిసిడిఈ, డబ్ల్యూఎస్ హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది దాంట్లో. అంటే ఈ రిజర్వేషన్‌లో మళ్ళీ రిజర్వేషన్స్ ఉంటాయి. వాటిలో పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ అనమాట. మహిళలకు ప్రస్తుతం 33% హారిజాంటల్ రిజర్వేషన్ అమల్లో ఉంది. రోస్టర్ పాయింట్స్ అనేవి ఉండవన్నమాట. సో, రోస్టర్ పాయింట్లు చూసుకుంటే ఇలా ఉంటాయన్నమాట. సో, మీరిక్కడ చూసుకుంటే ఇది 1-100 వరకి ఒక టేబుల్ ఉంటుందన్నమాట. దాన్నే రోస్టర్ పాయింట్ టేబుల్ అంటాం. సో, మీకిక్కడ పైన చూస్తే ఫస్ట్ పొజిషన్ ఓసీ. సో, అలానే థర్డ్ పొజిషన్ ఓసీ, ఫిఫ్త్ పొజిషన్ ఓసీ. అలా కొన్ని పోస్టులు ఓసీలకుంటాయి. మీరు సెకండ్ రోస్టర్ పాయింట్ చూసుకుంటే ఎస్సీ ఉంది. అట్లా మీరు చూసుకుంటే మళ్ళీ కొన్ని ప్లేస్‌లో 85లో బీసీబీ ఉంది. అట్లా ఈ రోస్టర్ పాయింట్‌లో చూస్తే ఆ పొజిషన్‌కి, ఆ కేటగరీకి ఫిక్స్ చేసుంటారు. ఒక ఎగ్జాంపుల్ బీసీఈ మీరు చూసుకుంటే 19, 44, 69, 94 అంటే మొత్తం 100 పోస్టులుంటే 4 బీసీఈకి రిజర్వేషన్ చేసి ఉంటుంది. సో, ఇది మీరు ఒకసారి చూస్తే ఏ పాయింట్‌లో ఏ క్యాస్ట్‌కి మీరు అది ఫిక్స్ చేసి ఉన్న విషయం మీకు తెలుస్తుందనమాట. ఎగ్జాంపుల్ ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందనుకుందాం. అది ఫస్ట్ రోస్టర్ పాయింట్ నుంచి స్టార్ట్ అయితే ఓసీలో కంపల్సరీ జనరల్‌గా 28 పోస్టులుంటాయి. ఎస్సీకి 15, ఎస్టీకి 10, బీసీఏ 7, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడీ 7, బీసీఈ 4, ఈడబ్ల్యూఎస్ 10 ఇట్లా పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉంటాయి. ఇంకా కిందికెళ్తే పీడబ్ల్యూడీ 4, స్పోర్ట్స్‌కి 2, ఎక్స్ సర్వీస్‌మెన్ 2 అంటే మీకు ఈ 100 పోస్టులు ఇట్లా నోటిఫికేషన్ వస్తే ఇలా మనకు వేకెన్సీ బ్రేకప్ అవుతుందన్నమాట. సో, రోస్టర్ అనేది ప్రతి ఖాళీ పోస్టు ఏ కేటగిరీకి చెందుతుందో ముందుగానే నిర్ణయించిన స్థిరమైన క్రమం. ఈ సీక్వెన్స్ మారదనమాట. ఇది రిజర్వేషన్‌లు సక్రమంగా అమలు కావడానికి ఉపయోగపడుతుందనమాట. కేటగిరీలో 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయనుకుందాం. ఇప్పుడు రోస్టర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిందనుకుంటే, ఇందాక చూసిన రోస్టర్‌లో 1-10 చూసుకుందాం. ఓసీ 1, ఎస్సీ 2 అలా ఆర్డర్‌లో తీసుకుంటే లాస్ట్ బీసీబీ వరకు 1-10 ఉన్నాయి రోస్టర్ పాయింట్‌లో. సో, అంటే 10 పోస్టులు మాత్రమే ఉంటే రోస్టర్ కరెక్ట్ 10వ పాయింట్ వద్ద ఆగిపోతుంది. అప్పుడు వచ్చిన కేటగిరీలో ఓసీలో 3 వేకెన్సీస్ ఉంటాయి. ఇట్లా రిలవెంట్‌గా ఎస్సీకి 2 వస్తాయి. ఎస్టీకి 1, బీసీఏ, బీసీబీ అట్లుంది గానీ ఇక్కడ బీసీసీ, బీసీడీ లేదు. ఎందుకంటే మీరు పైన ఉన్న టేబుల్ చూసుకుంటే 1-10 వరకి బీసీసీ గానీ, బీసీడీ గానీ లేదు కాబట్టి బీసీఈ కూడా లేదు కాబట్టి ఆ కేటగిరీకి చెందిన పోస్టులు ఉండవన్నమాట. తర్వాత సెకండ్ నోటిఫికేషన్ వస్తే రోస్టర్ పాయింట్ 11థ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ టేబుల్‌కెళ్తారు. సో, 5 వేకెన్సీస్ వస్తే 11థ్ ఇది ఓసీకెళ్తుంది, 12థ్ ఓసీకి, 13థ్ ఎక్స్ సర్వీస్ మెన్, 14 బీసీసీ, 15థ్ ఎస్టీ. దీంట్లో ఎస్సీ లేదు. ఎందుకు లేదంటే ఇంతకుముందు ఉన్న రోస్టర్ 10 వరకు ఉన్న వేకెన్సీలో అక్కడ ఎస్సీ ఉండే ఎస్సీకిచ్చారు. మళ్ళీ నెక్స్ట్ 11-15లో ఇంతకుముందు ఫిక్స్ అయిన టేబుల్‌లో ఎస్సీకి పోస్ట్ లేదు కాబట్టి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కి ఎస్సీకి పోస్ట్ రాలేదు. సో, ఇదే రోస్టర్ అన్నమాట. దీన్నే రన్నింగ్ రోస్టర్ అంటారు. సో, అదే ఎగ్జాంపుల్ 120 పోస్టులు నోటిఫై అయిందనుకుందాం. సో, మొదటి 100 పోస్టులు రోస్టర్ 1 మొత్తం. ఇందాక 1-100 టేబుల్ చూసాం గదా! అదే విధంగా వేకెన్సీ ఫిక్స్ చేసుకుంటూ ఎళ్తారు. పోస్ట్ 2 రోస్టర్ 2 ఇంకో 20 పోస్టులకి రోస్టర్ 2 తీసుకుంటారు అట్లా. సో, మీరు చూసినట్టు మళ్ళీ 1-120కి అక్కడ రోస్టర్ 1 నుంచి 20కి వస్తదనమాట. అంటే ప్రతి 100 పోస్టుల తర్వాత రోస్టర్ మళ్ళీ ఒకటో పాయింట్ నుంచి ప్రారంభం అవుతుంది. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు మరి? ఒక పరీక్షలో మార్కులు ఎలా వచ్చాయని అనుకుందాం. ఏబీసీడీ అని 5 వ్యక్తులున్నారు. ఏ ఎస్సీ కేటగరీకి చెందిన వ్యక్తి 96 మార్కులొచ్చాయి. బి ఓసీ 95, సి బీసీఏ 94, డి ఎస్సీ 93, ఈ ఎస్టీ 92. సో, రోస్టర్ పాయింట్‌లో ఫస్ట్ కేటగరీ ఏంటి? ఓసీ అనమాట. కానీ ఇక టాపర్ అనేది ఎస్సీ కేటగరీకి చెందిన వ్యక్తి. అందువల్ల
ఎస్సీ అభ్యర్థికి 96 మార్కులొచ్చాయి. అతను ఎస్సీ అయినప్పటికీ ఓసీ మెరిట్ కింద ఎంపికైనట్టు పరిగణిస్తారు. అక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఉపయోగించబడదు. రెండో పోస్ట్ ఎస్సీ. ఇప్పుడు ఎస్సీ పోస్టుకు మిగిలిన ఎస్సీ అభ్యర్థులు అత్యధిక మార్కులు సాధించే వ్యక్తిని ఎంపిక చేస్తారు. అంటే ఎస్సీ వ్యక్తి ఎంపిక అవుతారనమాట. సో, ఎస్సీ అభ్యర్థులు ఇద్దరు ఉద్యోగం పొందారు. ఒకరు ఓసీ మెరిట్, మరొకరు ఎస్సీ రిజర్వేషన్ అనమాట. అంటే ఎస్సీ రిజర్వేషన్ ఒక పోస్ట్ ఉన్నప్పుడు అతను టాప్‌లో వస్తే ఓపెన్‌లో అతని ఓపెన్‌లోనే పోస్ట్ ఇస్తారు. రెండో పోస్ట్ అనేది అతని తర్వాత ఎస్సీ కేటగిరీలో నెక్స్ట్ వ్యక్తి వాళ్ళు ఉంటే ఆయనకి జాబ్ ఇస్తారు. ఇది పూర్తిగా చట్టబద్ధమైన విధానం. సో, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 20 పోస్టులు ఉన్నాయనుకుందాం. ఓసీలో 6, ఎస్సీలో 3, ఎస్టీలో 2, బీసీఏ 2, బీసీబీ 2, బీసీడీ 2, బీసీఈ 1, ఈడబ్ల్యూఎస్ 2. ఇప్పుడు ఎస్సీ కేటగిరీ చూద్దాం. ఎస్సీలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. కాకపోతే ఓసీలో ఎన్నున్నాయి? 6. అంటే టాప్ 6 తీసుకుందాం. సో, వాళ్ళు ఎస్సీ అభ్యర్థులు టాప్ 2లో ఉన్న అభ్యర్థులు టాప్ 6లో వచ్చారనుకుందాం. అప్పుడు వాళ్ళు ఓసీ పోస్ట్‌లోనే ఎంపిక అవుతారు. అయినప్పటికీ ఎస్సీకి మళ్ళీ ఉన్న రిజర్వ్డ్ పోస్టులు అట్లనే ఉంటాయి. ఓపెన్‌లో వచ్చిన ఎస్సీ క్యాండిడేట్‌కి ఓపెన్‌లోనే పోస్టులు ఇస్తారు. అప్పుడు ఎస్సీకి కేటాయించిన 3 రిజర్వ్ పోస్టులు అలానే ఉంటాయి. సో, తర్వాతి పోస్టులకు ఎస్సీ అభ్యర్థులు ఎంపిక అవుతారు. ఓపెన్ కేటగిరీలో ఇద్దరు వెళ్ళిపోయారు. సో, వాళ్ళ రిజర్వేషన్ 3 పోస్టులు అలానే ఉన్నాయి. సో, మొత్తం ఎంపికైన మంది అంటే 5గురు. అంటే రిజర్వేషన్ అనేది అప్పర్ లిమిట్ కాదు. కనీస ప్రాతినిధ్యాన్ని కల్పించే విధానం. అంటే కనీసం ఇంత మాక్సిమం అనేది వేకెన్సీస్ బట్టి ఫిక్స్ అవుతుందన్నమాట. క్రియేట్ చేసుకుంటే రోస్టర్ ప్రతి ఖాళీ పోస్టు ఏ కేటగిరీకి చెందుతుందో నిర్ణయిస్తుంది. ప్రతి రోస్టర్ పాయింట్‌లో ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది. రిజర్వేషన్ వర్గానికి చెందిన అభ్యర్థి ఓపెన్ మెరిట్‌లో ఎంపికైతే అతనికి ఓసీ కింద లెక్కిస్తారు. అతని రిజర్వేషన్ సీట్ అలానే ఉంటుంది. అది మరో అర్హుడైన అదే వర్గ అభ్యర్థికి లభిస్తుంది. ప్రతి నియామక సంస్థ అపాయింట్‌మెంట్ అథారిటీ తనకు తానే ప్రత్యేకంగా రన్నింగ్ రోస్టర్‌ను నిర్వహిస్తుంది. కాబట్టి ప్రతి కొత్త నోటిఫికేషన్‌లో రోస్టర్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో ఆ శాఖ గత నియామకాల్లో ఎక్కడ ఆగిందనే దానిపై ఆధారపడుతుంది. అందుకే ఒక డిపార్ట్‌మెంట్‌కి ఇచ్చిన రోస్టర్ అనేది ఇంకో డిపార్ట్‌మెంట్‌కి వేరేగా వర్తించొచ్చుమాట. సో, 100 రోస్టర్ పాయింట్లు పూర్తయిన తర్వాత మళ్ళీ ఒకటో పాయింట్ నుంచి కొత్త చక్రం స్టార్ట్ అవుతుంది. ఈ విధానం ద్వారా తెలంగాణలో ప్రభుత్వ నియామకాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు హారిజాంటల్ రిజర్వేషన్‌లు చట్టబద్ధంగా, పారదర్శకంగా మరియు సమానంగా అమలు చేయబడతాయి. సో, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ వీడియో అబౌట్ రోస్టర్ పాయింట్. మళ్ళీ ప్రమోషన్స్‌లో కూడా రోస్టర్ పాయింట్స్ ఉంటాయి. సో, దానికి సంబంధించింది కూడా నేను డీటెయిల్ వీడియో చేస్తాను. సో, ఇలాంటి ముఖ్య వీడియోస్ సేవ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో షేర్ చేయండి. మరింత సమాచారం కోసం స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.